తల్లిదండ్రులు తోడ్పడుతుంటే మరి ఈ రోజు హిందువులకు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉత్సవాల్లో ఏదో ఉందో దానికి వాళ్ళు అర్థంగా మారి ప్రతి ఎక్కడెక్కడ ఉత్సవాలు ఎక్కడెక్కడ జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు పోలీసు డిపార్ట్మెంట్ తెలియజేయడం ఏమంటే ఈ యొక్క సంఘటన చేసిన వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి ఇలాంటి పునరుద్ధరణ కాకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మన మీడియా మిత్రులు మన మీడియా సమావేశంలో రాసిన మీడియా విషయంలో కొంతమంది పోలీసు అధికారులు మాట్లాడడం జరిగింది. కానీ జై శ్రీరామ్ అనే విధానంతో రెచ్చిపోయి పౌరవారు మా మీద రెచ్చిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. జై శ్రీరామ్ అనేది మా హిందూ యొక్క సంస్కారం అది. ఎందుకంటే ప్రతి ఉదయం మేము ప్రతి హిందువు కలిస్తేనే జై శ్రీరామ్ అనే విధానంతోనే ముందుకెళ్తాం. కనుక ఎందుకంటే శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, ఎందుకంటే ఆ యొక్క ఆదర్శ పురుషుని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి యువతకి చెప్పడంతో మనం ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ అని ఒక పదం అనేది మేము ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటాం. కనుక అది ఎటువంటి తప్పు లేదు, అది ఒక మా సంస్కారం, మా ధర్మం యొక్క భాగం కూడా. కనుక డిపార్ట్మెంట్ వారు పోలీసు వాళ్ళకి ఈ యొక్క వినాదాల గురించి వాళ్ళకి క్లుప్తంగా తెలియజేయాలని చెప్పేసి, అలాగే రేపు చేయబడే కార్యక్రమాల్లో ప్రతి హిందూ బంధువు, ప్రతి కుల సంఘాలు, ప్రతి వినాయక చవితి మండపాలు అయితేనేమి, అలాగే మన హైందవ శంకరరావం సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాయచోటిలో జరిగినటువంటి వీరభద్రస్వామి ఊరేగింపుపై ముస్లిం మతానికి చెందినటువంటి కొంతమంది విద్రోహ శక్తులు పనిగట్టుకొని దాడి చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇందులో భాగంగా అలాగే ఆ యొక్క ర్యాలీలో, ఆ యొక్క ఉత్సవంలో, పారువేట ఉత్సవంలో హిందువులపై లాఠీ చార్జ్ చేసి గాయపరిచినటువంటి ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ యావత్ హిందూ సమాజం వైపు నుంచి డిమాండ్ చేస్తున్నది. అలాగే రాయచోటి సంఘటనలో అక్రమంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. తప్పనిసరిగా తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే రాయచోటి సంఘటనను పూర్తిగా విచారణ చేసి ఎస్ఐపై, పోలీస్ శాఖ అధికారులపై, తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా హిందూ సంఘాల నాయకులపై, అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. ఇందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆదోని పట్టణంలో ఉదయం 10 గంటలకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా హిందూ బంధువులని విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉన్నది. జై శ్రీరామ్. టి ప్రతాప్ రెడ్డి, విశేష సంపర్క విభాగం, రాష్ట్ర ప్రముఖ్.